ఈవీఎంల పైన దుమ్ము 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 అంటే రచ్చ రచ్చ జరుగుతుంది. దుమ్ము రేపుతున్నారు ఒకరొకరు. ఎందుకంటే అందరూ నష్టపోయిన వాళ్ళంతా బయటకు వస్తున్నారు. అసలు వాళ్ళకి అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈవీఎంల మీద ఎందుకు ఇంత రచ్చ చేసేలా ఈసీ ఇలా రచ్చ చేసింది అంటూ కూడా చాలామంది, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికే ఒక బ్లాక్ డేగా చేసేటట్లున్నారు ఈ ఈసీ అంటూ కూడా చాలామంది ఫైర్ అవుతున్నారు. చాలామంది చూసాము, మేధావులు తర్వాత పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఈవీఎంలో రద్దు చేయాలి, ఈవీఎంలు హ్యాక్ చేసి మోసం చేస్తున్నారు, ప్రజల ఓట్లతో గెలవకోకుండా ఇట్లా తప్పుడు దారిలో గెలుస్తున్నారంటూ కూడా చాలామంది చూసాము. ఇప్పుడు ఎన్నికల నుంచి ఈవీఎంలని ఉపసంహరించుకోవాలి ఈసీ అంటూ కూడా సిపిఐ నారాయణ జాతీయ కార్యదర్శి కూడా నారాయణ పిలుపునిచ్చారు. మరి this is the time to discuss about the EVMs. Throughout the world, 122 countries, there is no EVM system, including the leading countries. All countries are banned of the EVMs, and they are going for the paper ballot, including America, Japan, everything. Such a worldwide accepted that EVMs is doubtful. Why India is not accepting that? Now this is time. All democratic progressive elements put together and see that this momentum should be developed throughout India about the EVMs. And the next elections, EVM should not be here. Such a movement is necessary, and we demand the central government also should discuss about this and withdraw the EVMs. Otherwise, it is encouraging the false and manipulated results. Yes, this అందరికీ తెలుసు, వీళ్ళు కూడా ఈయనకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు దొంగ ఈవీఎంలతో గెలిచాడు. ఎందుకంటే అంత గెలవడం ఏంటి, అంత కడపలో గెలవడం ఏంటి, అసలు మా రాయలసీమలో జనసేన గెలవడం ఏంటి, తిరుపతిలో తర్వాత కేతిరెడ్డి ధర్మవరంలో ఆయన బీజేపీ గెలవడం ఏంటి, అసలు బీజేపీ గుర్తు ఎవరికి తెలియదు. చాలా చాలా అనుమానాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో కూడా చాలా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఓడించాలని చూశారు. కానీ మళ్ళీ ఎక్కడో తేడా కొడుతుందని జగన్మోహన్ రెడ్డి గారిని అది భారీ మెజార్టీ తగ్గించేసి ఇలా చేశారు. అంతేకాకుండా నవరత్నాలు, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అంటున్నారని 9 సీట్లే తెప్పించాలని ట్రై చేశారు. కానీ ఎందుకు 11 వచ్చేటట్టు చేశారు. ఇది ఎందుకంటే వాళ్ళు చాలా కుతంత్రాలతో వాళ్ళే ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలని డిసైడ్ చేసుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ, నారా లోకేష్ వీళ్ళంతా కలిసి కుట్రలు చేసి వాళ్ళే డిసైడ్ చేసుకుని వాళ్ళకి ఎవరైతే నోరు లేకోకుండా వాళ్ళు మాట్లాడుకోకుండా ఉంటారో వాళ్ళని మాత్రమే గెలిచేటట్లు చేసి వాళ్ళని కూడా ఇప్పుడు గెలిచిన వాళ్ళని కూడా వాళ్ళకి లాక్కునేటట్లు ఇదంతా చాలా పెద్ద కుట్రలే, చాలా పెద్ద కుట్ర ఉంది. బాగా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయినారో కూడా తెలీదు. 20 రోజులు ఎక్కడికి పోయినారో ఎవరికి చెప్పకోకుండా చాలా సీక్రెట్గా జగన్మోహన్ రెడ్డి ఏమో లండన్కి వెళ్తే వీళ్ళేమో ఎక్కడికి వెళ్ళారో కూడా చెప్పకుండా అప్పుడే అంతా ఈ గుట్టూరా ఇదంతా చేసేసారనేది ఇప్పుడు చాలామందికి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇది నిజము. ప్రతి ఒక్కరూ కేఏ పాల్ కూడా చూసాం, మా కుటుంబ సభ్యులు వేసిన 22 ఓట్లు కూడా వైజాగ్లో మాకు పడలేదు అన్నట్టు కూడా చెప్తుంటే అక్కడే అర్థమవుతుంది. అంతేకాదు చాలా చోట్ల నేను కూడా ఎంక్వైరీ చేశాను, మాకు తెలిసిన వాళ్ళతో రాయలసీమ అంతా ఎంక్వైరీ చేసిన, రాయలసీమలో కూడా అంతే. ఎవరు చూసినా మా విలేజ్లో 2000 ఓట్లు ఉంటే మేము 2000 దగ్గర 1500 ఓట్లు వైసీపీకి పడితే ఆడ కౌంటింగ్ రోజు మాత్రము 500-600 వైసీపీకి వచ్చి మిగతా ఓట్లన్నీ టీడీపీకి పోయినాయేంటి, ఇదంతా పెద్ద గజిబిజిగా ఉంది, ఇదంతా పెద్ద మోసం అంటూ కూడా చాలామంది వాగిపోతున్నారు. కానీ ఏం చేస్తా, ప్రజాస్వామ్యము మూగపోయింది, ప్రజాస్వామ్యం నిద్రపోయిందనే చెప్పుకోవాలి. ఇంత ఘోరంగా ఈసీ ఎప్పుడు ఇంత ఘోరంగా అసలు బరి తెగించి ఈసీ ఇలా ప్రవర్తించడం అనేది నిజంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని చేతగానితనాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేరులే అని అనుకొని ఇలా చేశారో మరి అది తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇలా నిద్రపోయినట్టుగా ఉంటే మాత్రము మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటారు ఈ కూటమి వాళ్ళు, పెద్ద వాళ్ళంతా. కాబట్టి ఇప్పటికైనా యాక్టివ్గా ఉండి మీరు ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు తల దూర్చాలి, ప్రతి విషయం కూడా మీరు ఆలోచించాలి, ప్రతి ఒక్కటి ఆలోచించాలి. నాకు దేశ రాజకీయాలు ఎందుకులే, అవ్వెందుకులే, ఇవ్వెందుకులే అనుకుంటే ఇలాగే తొక్కేస్తారు. కాబట్టి ప్రతి దానిపైన మీరు ఇంట్రెస్ట్ పెడితేనే బాగుంటుంది.